కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా దిల్రుబా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో రుక్సార్ తిల్లాన్ హీరోయిన్గా నటించింది. విశ్వకరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఇచ్చిన సక్సెస్ని కంటిన్యూ చేసేలా ఉన్నాడు కిరణ్. ఫిబ్రవరిలో రిలీజ్కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ కరుణ్ నాకు 3 ఏళ్లుగా పరిచయం. ఒకరోజు వచ్చి నాకు కథ నేరేట్ చేశాడు. అతను కథ చెప్పిన విధానం నాకు చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ఏ కథ ఏ సందర్భంలోనైనా ఆకట్టుకునేలా చెప్పగలడు. ఇక దిల్రుబా సినిమాలో నేను చేసిన సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో పాటు ఏ విషయంలోనైనా వెనుక అడుగు వేయడు హీరో. తను నమ్మిన సిద్ధాంతం కోసమే జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అలాంటి సిద్ధార్థులు మీలోనూ ఉంటారు. అందుకే అలాంటి వారందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఒక ఎంటర్టైన్మెంట్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. సినిమా తర్వాత నా చిత్రాలపై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను దిల్రుబా తప్పకుండా అందుకుంటుంది. నేను ఒక యంగ్ హీరోగా ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. అప్పుడే చాలామంది కొత్త టెక్నీషియన్స్కి అవకాశం కల్పించగలుగుతాను. ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నాను. ఏడాదికి కనీసం 3 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి అంటూ కిరణ్ అబ్బవరం చెప్పాడు. టీజర్ ఎలా ఉందంటే, మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్లు మ్యాగీతో లవ్లో ఫెయిల్ అయ్యాను. అప్పట్నుంచి అమ్మాయిలకి ప్రేమకి చాలా దూరంగా ఉన్నాను. కానీ మార్చిపోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్లోకి అంజలి వచ్చింది అంటూ టీజర్ మొదలైంది. ఇక తర్వాత అంజలితో హీరో మళ్ళీ ప్రేమలో పడటం తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవలు, ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం అన్నట్లుగా టీజర్లో చూపించారు. అయితే కిరణ్ పోషించిన సిద్ధార్థ్ పాత్ర కాస్త డిఫరెంట్గానే ఉంది. హీరోయిన్ని పట్టుకుని నా చేతిలో గన్నుంటే కాల్చిపారు దొబ్బేవాడిని తెలుసా అంటూ హీరో డైలాగ్ చెప్పడం, దానికి రేపు తీసుకొస్తా వేసేయి అంటూ హీరోయిన్ రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తానికి మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్తో కిరణ్ రాబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది.